ఒక పక్కన దైవ సేవకుడు నిలబడి, సువార్థికుడు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తూ మిగిలిన సంతోషము కలిగిస్తూ ఉంటే, అదే పట్టణానికి చెందిన ఒకడు గారడీ సీమోను ఉన్నాడంట. గారడీ సీమోను, ఈ గారడీ సీమోను ఏం చేస్తున్నాడంటే, వాక్యము తెలియకపోయినా సరే మోసపూరితమైన మాటల చేత జనాన్ని ఆకర్షించుకుంటూ ప్రజలందరికంటే గొప్పవాడుగా పిలువబడుతూ ఉన్నాడు. ఈ ప్రజలు ఈ మాయోపమైన మాటలు విని అతనిలో దైవ శక్తి ఉందని నమ్మి అతని యందు లక్ష్యం ఉంచిరి అనే మాట మనకి దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా రాయబడింది. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా, గొప్పవాడైపోయాడు. దేవుని యొక్క శక్తి అతనిలో ఉందని నిరూపించుకున్నాడు. తర్వాత అతని వైపు చాలా మంది ఆకర్షణ చేసుకుని జనులందరూ కూడా అతన్ని వెంబడించేటట్లుగా చేసుకున్నాడు ఈ గారడీ సీమోను. గారడీ అంటే ఏంటో తెలుసా పిల్లరా? లేనిది ఉన్నట్లుగా నిరూపించడం, లేనిది ఉన్నట్లుగా నిరూపించడం, మోసపురచడం, మాయోపమాయతులు చెప్పి నాకు ఇది ఉందని నిరూపించడమే గారడీతనం పిల్లరా. పిలుపేమో ఒక పక్కన దేవుని యొక్క మాటల చేత, సత్య సువార్త చేత ప్రజలను పురుకొలుపుతూ మారు మనస్సులోనికి తీసుకుని వస్తే, ఈ గారడీ సీమోను ఏం చేస్తున్నాడు? మోసపూరితమైన మాటల చేత ప్రతి వారిని కూడా ఆకర్షించుకున్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా రాయబడుతుంది. అలాగ ఆకర్షించుకున్నప్పుడు మళ్ళా పిలుపు లేచి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడట. దేవుని యొక్క సువార్తను విని పురుషులేమి స్త్రీలేని వాళ్ళందరూ కూడా బాప్తీసం తీసుకుని ఉన్నాడు. కానీ గారడీ సీమోను కూడా అక్కడ ఏం చేశాడంటే బాప్తీసం పొందినట్లుగా కూడా దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా రాయబడింది. అలా బాప్తీసం తీసుకున్న తర్వాత ఈ గారడీ సీమోను ఏం చేశాడంటే, సేవకులకు పరిచయం చేయాలి కదా అని పిలుపు దగ్గరికి ఎడబాయకుండా నడుస్తూ ఉండేవాడంట. పిలుపు ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్త పరిచర్యలో అతను కొనసాగుతూ ఉన్నాడు. అలా కొనసాగుతూ ఏం చేశాడంటే, పిలుపు చేసిన సూచక్రియలే గాని, పిలుపు చేసిన అద్భుతాలే గాని ఇవన్నీ కూడా ఎవరికి ఆకర్షణ అనిపించిందనంటే, ఈ గారడీ సీమోనికి మంచి ఆకర్షణ అనిపించింది. అలా కనిపిస్తూ నేను కూడా ఇలా చేస్తాను, నేను కూడా ఇలా సూచక్రియలు చేస్తాను, నేను కూడా ఇలా అద్భుతాలు చేస్తానని నిశ్చయించుకుని మొత్తం మీద ఏం చేస్తాడనంటే బాప్తీసం పొందడానికి సిద్ధమయ్యాడు. ఈ రోజున చాలా మంది కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే, బాప్తీసం అందరూ తీసుకున్నట్లుగా తీసుకుంటే కనుక అది నీకు ప్రయోజనకరం కాదు. దేవుని యొక్క వాక్యాన్ని విని మారు మనస్సు పొంది తీసుకుంటేనే అది నీకు ఆశీర్వాదకరం. కనుక ఈ గారడీ సీమోను కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, అయ్యో అందరూ మారు మనసు పొందారు, వీరందరిలో నేను ఒక్కడిని నిలబడుతూ ఉన్నాను, నేను కూడా వీరిలో కూడా తీసుకుంటే బాగుంటుందని ఇతడు ఏం చేశాడంటే బాప్తీసం పొందినట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా రాయబడింది. పిల్లరా, నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వాళ్ళందరూ బాప్తీసం పొందిన తర్వాత ఇది ఎవరికి వినబడిందనంటే, పిలుపుని ఎవరైతే నియమించారో పేతురు, యోహాను వీళ్ళిద్దరూ కూడా యెరూషలేము యొక్క ప్రాంతం నుండి వచ్చి ఎవరైతే బాప్తీసం పొంది ఉన్నారో వారందరికీ కూడా పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడినట్లు వాళ్ళు చేతులెత్తి వారి మీద ప్రార్థన చేయడం ప్రారంభించారు. అప్పుడు గారడీ సీమోను ఏమన్నాడో తెలుసా? గారడీ సీమోను ఏమన్నాడో తెలుసా? వీళ్ళందరికీ కూడా చేతులేసిన వారందరికీ కూడా పరిశుద్ధాత్మ నింపబడుతున్నారు, దేవుని యొక్క ఆత్మ వారితో ఉంది. కానీ గారడీ సీమోనుకి మాత్రం పరిశుద్ధాత్మ మాత్రం అతని మీదకి రావట్లే. వీళ్ళందరూ నమ్మి విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకుని ఉన్నారు. కానీ ఈ గారడీ సీమోను మాత్రము నేను కూడా ఏదో చేద్దాం, నేను కూడా అలా నిలబడిపోదాం, పిలుపు కన్నా గొప్పవాడైపోతామని ఈ గారడీ సీమోను కూడా దేవుని యందు ఏం తీసుకున్నాడు? బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకున్న ప్రతి వారిని కూడా నమ్మడానికి వీల్లేదు పిల్లరా. వాక్యం క్లియర్ గా చెప్తుంది. కానీ వారు ఇచ్చే మాటను బట్టి మనం బాప్తీసం ఇస్తాము, కానీ వారి అంతరంగ హృదయాన్ని మాత్రం మనకి తెలియదు. వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళనంటే గారడీ సీమోనుతో సమానులు పిల్లరా. గారడీ సీమోనుతో సమానులు. వీళ్ళందరి మీద చేయి వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కానీ వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాడు. కానీ గారడీ సీమోను మాత్రం పరిశుద్ధాత్మ చేత నింపబడలే. చాలా మంది అడుగుతారు కదా, నువ్వు మందిరానికి వెళ్ళి వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడారు, వరముల చేత వాళ్ళు ఆశీర్వదించబడారు, మరి నీకేమైంది అని అడుగుతారు కదా. అలాంటి మాట రాకుండా ఈ గారడీ సీమోను ఏం చేస్తున్నాడంటే
ద్రవ్యమిచ్చి, అయ్యలారా మీ దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ శక్తి నాకు ఇవ్వండి అని ధనమిచ్చి కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తామన్నాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయ. కనుక పిల్లరా, పరిశుద్ధాత్మ అనేది ధనము పెడితే కొంటే వచ్చేది కాదు. నీవు మారు మనసు పొందిన తర్వాత, రక్షణ తీసుకున్న తర్వాత నీ దేవుని సన్నిధిలో నీవు ఏ విధంగా కనిపెడుతూ ఉన్నావో ఆ కనిపెట్టే విధానం బట్టే దేవుడి యొక్క ఆత్మ నీ మీదకి దిగి వస్తూ ఉంటుంది. ఈ గారడీ సీమోను బాప్తీసం పొందాడు. బాప్తీసం పొందినా సరే దేవుని యొక్క సన్నిధిలో ఆత్మను ఎలా సంపాదించుకోవాలో అతనికి తెలియదు. రెండవ మాట ఏంటో తెలుసా? అక్షత నిక్షేపణ చేస్తూ వచ్చేది. ఎవరైనా పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వారి దగ్గరికి మనం వెళ్ళాలి. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. నేను ట్రైనింగ్ అయిన తర్వాత 3 సంవత్సరాలు అయ్యాను. ఈ 3 సంవత్సరాలు అయిన తర్వాతే పట్టాభిషేకం ఇవ్వడానికి చాలా మంది దైవజనులు వచ్చి నాకు ఏం చేశారు తెలుసా? అక్షత నిక్షేపణ చేస్తారు పిల్లరా, అక్షత నిక్షేపణ. అలా చేస్తేనే దేవుని యొక్క ఆత్మ నీ మీదకి దిగి వస్తూ ఉంటుంది. కనుక పిల్లరా, ఈ లోకంలో చాలా మంది ఎలాగుంటారంటే గారడీ సీమోను వలె ఉంటారు. అలాంటి వారిని పేతురు ఏం చేస్తున్నాడు అంటే, అక్కడ దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా రాయబడుతున్న మాటలు ఒక 4 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నా మాటను ముగింపులోనికి నేను తీసుకురావడానికి నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా పిల్లరా, పేతురు అతని యొక్క హృదయాన్ని చూసి ఏం చేస్తున్నాడంటే, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. మరి బాప్తిస్మ ఎలా తీసుకున్నాడు? సరి అయితేనే కదా తీసుకోవాలి బాప్తిస్ము. సరిగ్గా ఉంటేనే కదా, దేవుని అంగీకరిస్తే కదా, క్రమ జీవితాన్ని జీవిస్తానంటేనే కదా, మంచి బ్రతుకుతానంటేనే కదా బాప్తిస్మం తీసుకోవాలి. అలా తీసుకోలేదండి ఈ గారడీ సీమోను. బాప్తిస్మం అనేది ఎలా ఉండాలంటే, నీ హృదయము సరి చేయబడుతూ దేవుని సన్నిధిలో బాప్తిస్మం అనేది పొందాలి. ఇక్కడ పేతురు భక్తుడు మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు, అందుకే నీవు ఆత్మను పొందలేకపోతున్నావు. పరిశుద్ధాత్మ తాకిడి నీ మీదకు రాకపోవడానికి గల కారణం ఏంటంటే, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు అని దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా రాయబడుతుంది. రెండవ మాట చూడండి, నీ చెడుతనము మానుకో. బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంకా చెడు కార్యాలు చేస్తున్నా, బాప్తీసం పొందేసిన తర్వాత కూడా ఇంకా అపరాధ కార్యాలు చేస్తున్నా, బాప్తీసం పొందేసిన తర్వాత కూడా చూడకూడని దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా ఈ లోకంలో ఎలా జీవించే వాళ్ళమో మరలా అలాగే జీవిస్తే గనక మానుకో అని పేతురు ఏం చేస్తున్నాడంటే ఆ మాటను మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నీ చెడుతనం ఏం చేయాలి? మానుకో అని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత 3వ మాట ఏంటో తెలుసా? అదే అక్కడ లేఖన భాగంలో సెలవిస్తుంది, నీవు మారు మనస్సు పొంది ప్రభువుని వేడుకో. అలా వేడుకుంటేనే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత ఎలాగైతే నింపబడ్డారో నీవు కూడా అలాగే నింపబడతావు. తర్వాత 4వ మాట ఏంటో తెలుసా? నీ దుర్నీతి బంధకములో నుండి ఉన్నట్లు నాకు కనబడచ్చు అన్నది. నీ దుర్నీతి బంధకములో నుండి ఉన్నట్లు నాకు కనబడుచుంది. ఇంకా దేవుని యొక్క మందిరానికి వచ్చి కూడా బాప్తీసం పొందినా కూడా పేతురికి ఎలా కనబడుతుందంట? నీ దుర్నీతి కనబడుతుంది. నువ్వు ఇంకా అదే బంధకాల్లో ఉన్నావు, నీవు ఇంకా అదే చేష్టలు చేస్తున్నావు, నీవు ఇంకా అదే బానిస బ్రతుకు ఉన్నావు అని పేతురు ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తున్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా రాయబడుతుంది. పిల్లరా, దేవునికి స్తోత్రం చేద్దాం. చాలా మంది అనుకుంటారు ఈ లోకంలో బాప్తీసం పొందేరు కదా, వీళ్ళు క్రైస్తవులండి, వీరు దేవుని బిడ్డలండి అని అంటూ ఉంటారు పిల్లరా. కానీ వాళ్ళు చేసిన కార్యాలు బట్టి కూడా ఇలాగే అంటూ ఉంటారు. క్రైస్తవ బిడ్డలయ్యుండి కూడా ఇంకా మారు మనస్సు లేదు వీళ్ళకి, మంచి మనస్సు లేదు వీరికి, దుర్నీతి ఎక్కడికి పోలేదు. కాళ్ళ వదిలేశారు అనుకున్నాం, కాళ్ళ వదలలేదు, మరలా వెనకాల తెచ్చుకున్నారు అన్నట్లుగా కొంతమంది బ్రతుకులు ఇలాగే ఉంటాయి పిల్లరా. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయ. నీవు గారడీ సీమోనువా? నీవు గారడీ సీమోనువా? కనుక పిల్లరా, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా రాయబడుతుంది. ఒకప్పుడు ఫిలిప్పీ యొక్క సువార్తను విని మామూలుగా బాప్తీసం పొందేశాడు, మామూలుగా తీసుకుంటే పోలేదనుకున్నాడు, దేవుని యొక్క కార్యాలు కూడా నేనే చేద్దాం అనుకున్నాడు, దేవుని యొక్క ఉగ్రత నుండి కాపాడి పడిపోదాం అనుకున్నాడు. అలాంటి సమయ సందర్భాన్ని బట్టి బాప్తీసం తీసుకున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో నిలిచి ఉండడానికి ఇష్టపడలే.
పేతురు ఏం చేస్తున్నాడు పిల్లరా? ఆత్మ పొందినవాడు కాబట్టి ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు? మొట్టమొదటిగా నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక పిల్లరా, ఎవరి యొక్క బ్రతుకులైనా దేవుని ఎదుట సరి అయినది కాకపోతే గనుక జాగ్రత్త, మనమందరూ కూడా గారడి సీమోను వంటి సంతానంలోనికి వెళ్ళిపోతాం. అలా వెళ్లకుండా ఉండడానికి మనం ఏం చేయాలి తెలుసా? దేవుని ఎదుట నీ హృదయము సరి అయిన విధముగా ఉండాలి. రెండవ మాట ఏడు తెలుసా? నీ చెడుతనము మానుకో. బాప్తిస్మం పొందిన తర్వాత కూడా ఇంకా చెడుతనము చేస్తే గనుక మానుకో అని పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత నీవు మారు మనస్సు పొంది ప్రభుని వేడుకో. బాప్తిస్మం తీసుకుని ఉండి కూడా లోకములో జీవిస్తాను అనుకుంటే గనక అది ప్రయోజనకరం కాదు పిల్లరా. దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని వేడుకునేటట్లుగా మనము ఉండడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత నీ సమస్త దుర్నీతిని విడిచిపెట్టి నీ బంధకములో నుండి నీవు విడుదల పొందాలని అతన్ని గద్దిస్తవన్నాడు. పరిశుద్ధాత్మ ఇవ్వడానికి చేతులు మాపులేదేమో గాని అతన్ని ఏం చేస్తున్నాడు పిల్లరా? గద్దిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. కాబట్టి పిల్లరా, గారడి వంటి మాయోపమైన మాటల చేత మారు వేషం వేసుకుని దేవుని సన్నిధిలో ఉండేటి కంటే పశ్చాత్తాపగలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రాధేయపడుతూ వేడుకొనుచు ఆ సర్వశక్తుడైన క్రీస్తుని ఎరిగి క్రీస్తునందు మారు మనసు పొంది పరిశుద్ధాత్మ చేత మనమందరము కూడా నింపబడుదుము గాక.